రైట్. రోజు చూసే మొహాన్ని ఎంతసేపు చూస్తావులే కానీ రిజల్ట్ ఏంటో చెప్పు. హలో, నిన్నే అడుగుతున్నాను. నాకు నీరసంగా ఉంది, నేను వెళ్ళి పడుకోవాలి. ఆగో, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పి వెళ్ళి హాయిగా నిద్రపో. ఎలాగో ఫ్రీనే కాబట్టి అశ్విన్కి నీకు జరగబోయే పెళ్లి గురించి కూడా కలలు కను. ఐ డోంట్ మైండ్. ఇంతకీ ఏమన్నారు మీ అమ్మా నాన్న? నీ లవ్ని యాక్సెప్ట్ చేశారా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? కమాన్ ఆనంది, చెప్పు. అసలు మీ వాళ్ళకి మీ ప్రేమ గురించి చెప్పావా లేదా? అయితే చెప్పలేదన్నమాట. నేనంత చెప్పినా నువ్వు చెప్పలేదన్నమాట. ఓకే ఫైన్, ఇంకా ఆలస్యం చేయడం వేస్ట్. నేనే చెప్పేస్తాను. ఎవరికి చేస్తున్నావు మిత్ర? ఇంకెవరికి? మీ ఫాదర్కి. అయ్యో, అలాంటి పని చేయకు మిత్ర. మిత్ర మిత్ర చూడు, ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా చెప్పాను. నువ్వు అశ్విన్ని పెళ్లి చేసుకోనంతకాలం మహేష్ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ తన లైఫ్ గురించి అస్సలు పట్టించుకోడు. మహేష్ అలా ఉండడం నేను సహించలేను. నాకు తన హ్యాపీనెస్సే ముఖ్యమని నీకు చెప్పానా లేదా? ఇదేంటి, ఎక్కడికెళ్ళింది ఇది? చూద్దాం పద. అంతేనా? ఓన్లీ మహేష్ గురించి మాత్రమే ఆలోచించానా? నీ పేరెంట్స్కి ఈ విషయం ఇంకెవరో చెప్తే పాపం వాళ్ళేమవుతారో ఆలోచించుకో అని కూడా చెప్పాను. చెప్పానా లేదా? చెప్పు. చెప్పావు. అయినా నువ్వు మీ వాళ్ళకి నీ ప్రేమ గురించి చెప్పకుండా వాళ్ళని ఊరికి పంపించేశావంటే దట్ మీన్స్ మహేష్ లైఫ్ ఏమైతే నాకేంటి, అమ్మా నాన్నలు చేస్తే నాకేంటి? మిత్ర ఆపు. కొన్ని మాటలు మళ్ళీ మళ్ళీ అనకూడదు. ఏ అంటే ఏమవుతుందంట? నిజమైపోతాయా? అయినా ఎవరెలా పోతే నీకేంటి? నీతో ఇలా కాదు, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేస్తాను. మిత్ర మిత్ర నీ కాళ్ళు పట్టుకుంటా మిత్ర. ఫోన్ చేయొద్దు, వాళ్ళకి చెప్పొద్దు. ఈ విషయం తెలిస్తే మా అమ్మ నాన్న తట్టుకోలేరు. నీకు పుణ్యం ఉంటుంది, ఫోన్ చేయకు. మహేష్ సార్ మనసు నేను మారుస్తాను. ఆయనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్తాను. నో వే, నో ఛాన్స్. నువ్వు అశ్విన్ని పెళ్లి చేసుకోనంత వరకు అది జరగదు. మహేష్ పెళ్లి చేసుకోడు. మహేష్ అలా ఉంటే తన పేరెంట్స్ పరిస్థితి ఏంటి? కొడుకును చూస్తూ వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్గా నేను కూడా బాధపడుతూనే ఉంటాను. ఇంతమందిని బాధ పెట్టి నువ్వు సాధించేదేంటి? అశ్విన్ని ప్రేమిస్తున్నావు, ఏదో ఒక రోజు అది ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అశ్విన్ని పెళ్లి చేసుకోవాలి. అదే కదా జరగాల్సింది. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు మీ వాళ్ళతో చెప్పొచ్చు కదా. సో ఎట్ ఎనీ కాస్ట్ ఇంకా ఆగేదే లేదు. మిత్ర మిత్ర నా మాట విను. మిత్ర నా మాట విను. వాళ్ళకి నేను ఎందుకు చెప్పట్లేదు అర్థం చేసుకో. నువ్వు ఎవరి జీవితం గురించి ఆలోచించవు, అర్థం చేసుకోవు. కానీ నేను మాత్రం నిన్ను అర్థం చేసుకోవాలా? ఫోన్ చెయ్యాల్సిందే, చెప్పాల్సిందే. మిత్ర వద్దు మిత్ర, నా మాట విను మిత్ర. వద్దు మిత్ర. మిత్ర మిత్ర ప్లీజ్ మిత్ర. మిత్ర వద్దు మిత్ర, నా మాట విను మిత్ర. ఫోన్ చేయొద్దు మిత్ర. మిత్ర వద్దు మిత్ర. మిత్ర వద్దు మిత్ర.
నా మాట విను మిత్ర. మిత్ర మిత్ర వద్దు మిత్ర, వద్దు మిత్ర. ఏ ఆనంది, ఏంటి ఇది? నువ్వు దీన్ని బ్రతిమలాడుతున్నావేంటే? ఏం మిత్ర, పొద్దున్న నువ్వు ఆనందిని బెదిరిస్తున్నావు, ఇప్పుడు ఇది నిన్ను బతిమాలుతుంది. అసలు ఏం జరుగుతుంది మీ మధ్య? ఆనందికి సంబంధించిన కొన్ని మ్యాటర్స్ లో మీరు కూడా కేర్ తీసుకొని ఉంటే నేను ఇవాళ ఆనందితో ఇలా మాట్లాడే పరిస్థితి వచ్చుండేదే కాదు. చూడవే రెజినా, సడన్ గా దీనికి ఆనంది మీద ప్రేమ వరదలై పారుతోంది. అసలేంటి నీ బాధ? అశ్విన్ని ప్రేమిస్తున్న విషయం తన పేరెంట్స్ కి చెప్పుంటే మహేష్ ఆనందిని మర్చిపోయి తన నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అయ్యి ఉండేవాడు. ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఆనందికి బాగా తెలుసు. నీ అడ్వైస్లు ఇక్కడ అవసరం లేదు. మాకంటే నీకంటే ఆనందికి ఇలాంటివి బాగా తెలుసు. తన లైఫ్ తనిష్టం, నువ్వు ప్రెషర్ చేస్తున్నావు. నీకేంటి సంబంధం? నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆనంది పేరెంట్స్ తో తన ప్రేమ విషయం నేను ఇప్పుడే చెప్పేస్తాను. మిత్ర వద్దు మిత్ర. ఏ మిత్ర, తన ప్రేమ గురించి నువ్వు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేదేంటి? చెప్పుకోవడం తనకు తెలీదా? చూడు, నువ్వు నీ లిమిట్స్ దాటుతున్నావు. అది నీకే మంచిది కాదు. మైండ్ ఇట్. రా ఆనంది. అది కాదే మిత్ర, ఫోను. దానికి భయపడతావేంటి? రా మిత్ర. మిత్ర వద్దు మిత్ర. మిత్ర కాస్తుంటే ఆనందే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది. ఇద్దరు వచ్చి చెడగొట్టారు. ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది నీకు? ఆనంది ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఇది కొట్టి అడగాల? అవును, కొన్ని నిజాలు కొడితేనే బయటకొస్తాయి. చెప్పవే ఆనంది, ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశావు? అది ఆత్మహత్య ప్రయత్నం కాదు.